అప్కమింగ్ డేస్ లో మ్యానుఫ్యాక్చరింగ్ సూపర్ పవర్ గా మారబోయే సెక్టర్ ఏంటో తెలుసా? అదే ఏరోస్పేస్ ఇండస్ట్రీ. ఇండియన్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది, కానీ నెక్స్ట్ 3 to 5 years లో ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ చూసే ఛాన్స్ ఉంది. దానికి గల బిగ్గెస్ట్ రీజన్ వచ్చేసి గవర్నమెంట్ విజన్. ఇండియా ఇప్పటి వరకు ఎయిర్ క్రాఫ్ట్స్, ఇంజిన్స్, అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్, ఏరోస్పేస్ కాంపోనెంట్స్ లో ఫారిన్ కంట్రీస్ పైన ఎక్కువగా డిపెండ్ అయ్యేది. కానీ ఇప్పుడు ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, ఇండిజినస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్, డిఫెన్స్ కారిడార్స్, ఎఫ్డిఐ రిలాక్సేషన్, స్పేస్ సెక్టర్ ప్రైవేటైజేషన్ లాంటి ఇనిషియేటివ్స్ ద్వారా కంప్లీట్ ఎకోసిస్టమ్ ని ఇండియాలోనే బిల్డ్ చేయడానికి గవర్నమెంట్ చాలా అగ్రెసివ్ గా వర్క్ చేస్తుంది. ప్రతి ఇయర్ డిఫెన్స్ బడ్జెట్ ఇంక్రీజ్ అవ్వడం, ఇండిజినస్ ప్రొక్యూర్మెంట్ కి ప్రయారిటీ ఇవ్వడం, లాంగ్ టర్మ్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పైప్ లైన్ ని క్రియేట్ చేయడం వల్ల ఏరోస్పేస్ కంపెనీస్ కి కంటిన్యూస్ గా డిమాండ్ అనేది రైజ్ అవుతుంది. దానికి తోడు కమర్షియల్ ఏవియేషన్ సెక్టర్ కూడా ఇండియాలోని గ్రోయింగ్ సెక్టార్స్ లో ఒకటి. ఎయిర్ ట్రావెల్ డిమాండ్ పెరగడం వల్ల ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎయిర్ క్రాఫ్ట్ కాంపోనెంట్స్, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్, ఏవియానిక్స్, ఇంజిన్స్, ప్రెసిషన్ ఇంజనీరింగ్, డ్రోన్స్, శాటిలైట్స్, ఎలక్ట్రానిక్స్, స్పేస్ టెక్నాలజీ లాంటి సబ్ సెక్టార్స్ కూడా డిమాండ్ రైజ్ అవ్వచ్చు. ఇస్రో సక్సెస్ తర్వాత ప్రైవేట్ స్పేస్ కంపెనీస్ కి హ్యూజ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యాయి. అండ్ గవర్నమెంట్ టార్గెట్ అనేది సింపుల్: ఇంపోర్ట్స్ ని తగ్గించి ఇండియాని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మార్చడం. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఓవర్ నైట్ లో జరగదు, కానీ నెక్స్ట్ డెకేడ్ లో లక్షల కోట్ల ఆర్డర్ పైప్ లైన్, ఎక్స్పోర్ట్స్ గ్రోత్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ కలిసి ఏరోస్పేస్ ఇండస్ట్రీని ఇండియన్ ఎకానమీలో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్ట్రాటజిక్ సెక్టార్ గా మార్చగలదు. అందుకే చాలా మంది ఎక్స్పర్ట్స్ కూడా ఏరోస్పేస్ ఇండస్ట్రీని కేవలం డిఫెన్స్ సెక్టార్ లా కాకుండా నెక్స్ట్ 10 years స్ట్రక్చరల్ గ్రోత్ ఆపర్చునిటీగా చూస్తున్నారు. అందుకే ఏరోస్పేస్ సెక్టార్ కి చెందిన 5 స్టాక్స్ ని మీ ముందుకు తీసుకొచ్చాను. వాటి గురించి తెలుసుకునే ముందు ఇప్పటి వరకు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని ఒక లైక్ చేయండి. అండ్ మన ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, పీటీసీ ఇండస్ట్రీస్. పీటీసీ ఇండస్ట్రీస్ అనేది ఇండియాలో హై ఎండ్ మెటల్ కాస్టింగ్, టైటానియం కాంపోనెంట్స్, నికెల్ సూపర్ అలాయ్స్, ఇంకా ప్రెసిషన్ ఇంజనీరింగ్ లో లీడింగ్ కంపెనీ. ఏరోస్పేస్ ఇండస్ట్రీలో ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్, టర్బైన్ కాంపోనెంట్స్, స్ట్రక్చరల్ కాస్టింగ్స్ లాంటి హై కాంప్లెక్స్ పార్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఈ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడం చాలా డిఫికల్ట్ కాబట్టి కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది అండ్ మార్జిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. కంపెనీ రీసెంట్ ఇయర్స్ లో ట్రాక్ ప్రెసిషన్ సొల్యూషన్స్ అనే అక్విజిషన్ ద్వారా యూరోప్ ఏరోస్పేస్ మార్కెట్ లో స్ట్రాంగ్ పొజిషన్ ని బిల్డ్ చేసింది. బోయింగ్, ఎయిర్ బస్, రోల్స్ రాయ్స్, సాఫ్రాన్ లాంటి గ్లోబల్ ఓఈఎం సప్లై చైన్ లో ప్లేస్ సంపాదించడం అనేది కంపెనీకి లాంగ్ టర్మ్ బెనిఫిట్ గా చెప్పుకోవచ్చు. ఫినాన్షియల్స్ విషయానికి వస్తే రెవెన్యూ ఇంకా ప్రాఫిట్ రెండు కూడా కన్సిస్టెంట్ గా గ్రో అవుతున్నాయి. డెప్ట్ అనేది మేనేజబుల్ రేంజ్ లోనే ఉంది. హై వాల్యూ ప్రొడక్ట్స్ వల్ల వీళ్ళ మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. గవర్నమెంట్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పుష్, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ లోకలైజేషన్, స్పేస్ సెక్టార్ గ్రోత్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అయితే పీటీసీ ఇండస్ట్రీస్ కి నెక్స్ట్ 5 to 10 years లో స్ట్రాంగ్ గ్రోత్ ఉండొచ్చని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. నెంబర్ 2, యూనిమేక్ ఏరోస్పేస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. యూనిమేక్ ఏరోస్పేస్ అనేది హై ప్రెసిషన్ ఇంజనీరింగ్ కంపెనీ. ఏరోస్పేస్ టూలింగ్, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ టూలింగ్, ఎయిర్ ఫ్రేమ్ టూలింగ్, ప్రెసిషన్ మెషిన్డ్ కాంపోనెంట్స్ ఇంకా మెకానికల్ అసెంబ్లీస్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఎయిర్ బస్, బోయింగ్, జిఈ ఏరోస్పేస్, రోల్స్ రాయ్స్, డసాల్ట్ ఏవియేషన్ లాంటి గ్లోబల్ కంపెనీస్ కి టూలింగ్ ఇంకా ప్రెసిషన్ కాంపోనెంట్స్ ని సప్లై చేస్తుంది. కంపెనీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటంటే హై ప్రెసిషన్ మ్యానుఫ్యాక్చరింగ్, కస్టమర్ అప్రూవల్స్, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్. ఏరోస్పేస్ ఇండస్ట్రీలో ఒక్కసారి అప్రూవల్ వచ్చాక సప్లయర్ ని రీప్లేస్ చేయడం అనేది అంత ఈజీ కాదు, కాబట్టి కస్టమర్ స్టిక్కీనెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫినాన్షియల్స్ చూస్తే రీసెంట్ ఇయర్స్ లో రెవెన్యూ, ప్యాట్ అండ్ మార్జిన్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా పోస్ట్ చేశాయి. ఆర్ఓఈ ఇంకా ఆర్ఓసి కూడా పీట్స్ తో కంపేర్ చేస్తే స్ట్రాంగ్ గా కనబడుతున్నాయి. ఏరోస్పేస్, సెమీ కండక్టర్, డిఫెన్స్ అండ్ ఎనర్జీ సెక్టార్స్ లో ఎక్స్పాన్షన్ వల్ల లాంగ్ టర్మ్ గ్రోత్ స్కోప్ అనేది చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది. నెంబర్ 3, డైనమాటిక్ టెక్నాలజీస్. డైనమాటిక్ టెక్నాలజీస్ అనేది ఇండియాలో ఏరోస్పేస్ స్ట్రక్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ లో స్ట్రాంగెస్ట్ ప్రైవేట్ కంపెనీస్ లో ఒకటి. కంపెనీ ఎయిర్ బస్, బోయింగ్, బెల్ హెలికాప్టర్, డసాల్ట్ ఇంకా హెచ్ఏఎల్ లాంటి గ్లోబల్ ఏరోస్పేస్ కంపెనీస్ కి ఎయిర్ క్రాఫ్ట్ సెక్షన్స్, వింగ్ కాంపోనెంట్స్ ఇంకా ప్రెసిషన్ ఏరో స్ట్రక్చర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. కమర్షియల్ ఏవియేషన్ డిమాండ్ పెరిగినా, ఎయిర్ క్రాఫ్ట్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయినా డైనమాటిక్స్ కి డైరెక్ట్ బెనిఫిట్ అవుతుంది. డిఫెన్స్ ఇంకా ఏరోస్పేస్ తో పాటు కమర్షియల్ ఏవియేషన్ సెగ్మెంట్ లో కూడా స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉండడం కంపెనీకి డైవర్సిఫికేషన్ అడ్వాంటేజ్ అవుతుంది. కంపెనీ ఇంజనీరింగ్ క్యాపబిలిటీ, ఆటోమేషన్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ అనేవి స్ట్రాంగ్ పాజిటివ్స్ గా కనబడుతున్నాయి. ఫినాన్షియల్స్ చూస్తే రెవెన్యూ అనేది స్టడీగా గ్రో అవుతుంది. ప్రాఫిటబిలిటీ అనేది రీసెంట్ ఇయర్స్ లో ఇంప్రూవ్ అవుతుంది. ఎక్స్పోర్ట్స్ అనేవి సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ ఇస్తున్నాయి. ఇండియా అనేది ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా డెవలప్ అయితే డైనమాటిక్ టెక్నాలజీస్ అనేది బిగ్గెస్ట్ బెనిఫిషరీస్ లో ఒకటిగా అవుతుంది. నెంబర్ 4, ఆజాద్ ఇంజనీరింగ్.
మిషన్ క్రిటికల్ ప్రెసిషన్ కాంపోనెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ. ఏరోస్పేస్, డిఫెన్స్, ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్స్ కి కాంప్లెక్స్ పార్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. కంపెనీ యొక్క బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే GE ఏరోస్పేస్, మిత్సుబిషి, హనీవెల్, సైమెన్స్ ఎనర్జీ, ఈటాన్ లాంటి గ్లోబల్ OEMs తో లాంగ్ టర్మ్ సప్లై రిలేషన్షిప్స్. ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ లో యూజ్ అయ్యే రొటేటింగ్ అండ్ స్టేషనరీ కాంపోనెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడం వల్ల ఎంట్రీ బ్యారియర్స్ అనేవి చాలా హైగా ఉంటాయి. వన్స్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయ్యాక ఆర్డర్స్ అనేవి ఇయర్స్ పాటు కంటిన్యూ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. ఫినాన్షియల్స్ చూస్తే రెవెన్యూ, ఆర్డర్ ఫ్లో, ఎక్స్పోర్ట్స్, ప్రాఫిటబిలిటీ ఇలా అన్ని కూడా హెల్తీ గ్రోత్ నే చూపిస్తున్నాయి. ఏరోస్పేస్ ఇంజన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది గ్లోబల్ గా ఇంక్రీజ్ అవ్వడం వల్ల MRO మార్కెట్ ఎక్స్పాండ్ అవ్వడం, ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా డెవలప్ అవ్వడం ఆజాద్ ఇంజనీరింగ్ గ్రోత్ కి మేజర్ క్యాటలిస్ట్ గా ఉంటాయి. నెంబర్ 5 సన్సెరా ఇంజనీరింగ్. సన్సెరా ఇంజనీరింగ్ ని చాలా మంది కూడా ఆటోమోటివ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ లానే చూస్తారు. కానీ కంపెనీ ఏరోస్పేస్ సెగ్మెంట్ లో కూడా చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది అండ్ మెషిన్డ్ కాంపోనెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఏరోస్పేస్, డిఫెన్స్ అండ్ ఇండస్ట్రియల్ కస్టమర్స్ కి సప్లై చేస్తుంది. ఏరోస్పేస్ బిజినెస్ అనేది ఇప్పటికీ రెవెన్యూలో చిన్న పార్ట్ అయినా కానీ హై మార్జిన్ సెగ్మెంట్ కాబట్టి ఫ్యూచర్ లో సిగ్నిఫికెంట్ గ్రోత్ డ్రైవర్ అవ్వచ్చు. కంపెనీకి అడ్వాన్స్డ్ మెషినింగ్ క్యాపబిలిటీ, స్ట్రాంగ్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్, క్వాలిటీ సర్టిఫికేషన్స్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రెజెన్స్ అనేది మేజర్ స్ట్రెంగ్స్ గా కనబడుతున్నాయి. ఆటోమోటివ్ బిజినెస్ అనేది స్టేబుల్ క్యాష్ ఫ్లోస్ ని జనరేట్ చేస్తుండగా ఏరోస్పేస్ ఇంకా డిఫెన్స్ బిజినెస్ అనేవి లాంగ్ టర్మ్ గ్రోత్ ఇంజన్ గా డెవలప్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది. ఫినాన్షియల్స్ చూస్తే కంపెనీ కన్సిస్టెంట్ గా రెవెన్యూని జనరేట్ చేస్తుంది. డెప్ట్ అనేది కంట్రోల్ లో ఉంది. ROCE అనేది హెల్దీగా మెయింటైన్ చేస్తుంది. ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ కూడా స్టేబుల్ గా కనబడుతున్నాయి. ఏరోస్పేస్ కాంట్రిబ్యూషన్ అనేది గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అయితే కంపెనీ వాల్యుయేషన్ కి అడిషనల్ రీరేటింగ్ ఉండొచ్చని ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది గైస్ మన వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇలా ఏ సెక్టర్ పైన వీడియో చేయాలనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.